బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం జోరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు కూడా రకరకాల బిజినెస్ మోడల్స్ని చాలా కొత్తగా చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి అండ్ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా నేను ఇన్ని రోజుల వరకు డీటాక్స్ డ్రింక్ అని విన్నాను, కానీ టూర్స్ అండ్ ట్రావెల్స్ డీటాక్సిఫికేషన్ అంటూ అది కూడా ఒక బిజినెస్ మోడల్ని క్రియేట్ చేశారు. ఇంతకీ ఆ బిజినెస్ ఏ విధంగా చేయొచ్చు అంటారు? దానికి పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది అండ్ అలాగే అది ఎవరెవరు చేసుకోవచ్చు, ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుంది, ఒకసారి దాని గురించి. ఎస్ సిరి గారు, చాలా అంటే డిజిటల్ డీటాక్సిఫికేషన్ అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్యకి మనము సొల్యూషన్ ఇస్తున్నట్టే ఉంటుంది సిరి గారు. ఎక్కడ చూసినా అంటే స్టూడెంట్స్ని చూడండి, పేరెంట్స్ని చూడండి, ఎవరైనా వర్కింగ్ పీపుల్ని కానివ్వండి, అడిక్టెడ్ టు మొబైల్. ఏదైనా అంటే వర్క్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనము అడిక్షన్ అనేది జరిగింది. అది అందరికీ తెలుసు, అది కామన్ థింగ్ అని చేసుకుంటూ వెళ్తున్నాము. కానీ వీటి వల్ల చాలా మిస్ అవుతున్నారనమాట. ఫ్యామిలీ పరంగా కావచ్చు, పిల్లలతో అంటే పేరెంటింగ్ విషయంలో చూసుకుంటే ఇంతకు ముందు ఎంత టైం కేటాయించే వాళ్ళమంటే అదంతా కొంచెం తగ్గిపోయింది. ఆల్మోస్ట్ మొబైల్తోనే గడుపుతున్నారు ఇద్దరు. సో వీటికి ఎలాంటి అంటే ఒక సందర్భం అనేది ఏర్పరచుకొని మనము ఒక టూర్ ట్రావెల్ ప్లాన్ చేసి డీటాక్సిఫికేషన్ అనేది థీమ్తో ఇలా కూడా తీసుకెళ్తున్నారు సిరి గారు. ఎలా అంటే ఏ విధంగా ఉంటుందండి? ఎస్, చాలా బాగుంటుందండి. అంటే ఒక అమ్యూజ్మెంట్ పార్క్స్కి వెళ్తుంటారు జనరల్గా. అమ్యూజ్మెంట్ పార్క్స్ కావచ్చు, ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఏదైనా కావచ్చు, మంచి ప్రదేశాలు చూడాలని కూడా ప్లాన్ చేసుకుంటూ ప్యాకేజెస్ తీసుకుంటూ వెళ్తుంటారు కదా. అలా కాకుండా ట్రెక్కింగ్ అని ఆ బిజినెస్ ఐడియా కూడా నేను చెప్తాను ఇంకా ఫర్దర్. సో ఇటువంటి థీమ్తో ఎప్పుడైతే మనము ఒక బిజినెస్ ఐడియా ప్లాన్ చేస్తామో చాలా వరకు ఫ్యామిలీస్ అనేది అట్రాక్ట్ అవుతారు అండ్ ఒక మంచి సర్వీస్ అందించే వాళ్ళు కూడా మీరు అవుతారనమాట. అది ఎలాగా అంటే జస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు గ్యాదర్ చేసుకోవాలి. మీ నియర్ బై అంటే మీ సరౌండింగ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు. మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక క్యాటరింగ్ వాళ్ళని హైర్ చేయాలి. తర్వాత వచ్చేసి టెంట్స్ అమ్ముతుంటారు. సో ఆ టెంట్స్ వాళ్ళని హైర్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి టికెట్, ఇవన్నీ బుకింగ్స్, ఇవన్నీ బాధ్యత మీరే తీసుకోవాలి. అండ్ పర్సన్ టు పర్సన్ ఎంతమంది వెళ్తున్నారు అన్న బట్టి మీరు ఒక వెహికల్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా మీరే చూసుకోవాలన్నమాట. ఇలా ఒక మినిమంగా అంటే మీరు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు సిరి గారు. మీరు ఫస్ట్ అంటే వాళ్ళకి అడుగుతున్నారు, ఇలాంటి ప్లాన్ ఉంది, వీఆర్ ప్లానింగ్ ఇన్ సమ్మర్ హాలిడేస్ అని చెప్పి ఒక 1 or 2 months నుంచి ఇప్పటి నుంచి మీరు ప్రారంభించారు అంటే ఒక మంచి సీజనల్ బిజినెస్గా కూడా క్రియేట్ చేయొచ్చండి. ఇది అంటే ఫస్ట్ మీరు ఆఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత అడ్వాన్స్ పేమెంట్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి హియర్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో జీరో కాస్ట్ మీదే మీరు ఆర్డర్స్ తీసుకొని మరీ బుకింగ్ డబ్బులు తీసుకొని తర్వాత మీరు క్యాటరింగ్ వాళ్ళకి, తర్వాత టెంట్స్ వాళ్ళకి, అండ్ తర్వాత ట్రావెల్ వాళ్ళకి అందరికీ మాట్లాడి ఇంకా మీ పర్సంటేజ్ రేషియో అనేది మీరు తీసుకుంటూ హాయిగా హ్యాపీగా ఒక టీమ్ బిల్డ్ అనేది చేసుకుంటే చాలా మంచి ప్రాఫిట్స్ అని చేయొచ్చు సిరి గారు. అరౌండ్ ఇందులో 40 to 60% వరకు కూడా మీరు అర్న్ చేయొచ్చు. అండ్ ఒక్కసారి మీ ట్రావెల్ ఈ ప్లాన్ సక్సెస్ అవ్వింది అంటే త్రూ మౌత్ వర్డే మీకు పబ్లిసిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా తరచుగా వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనేది చాలా తక్కువ అయ్యాయి. పెండ్లికి వెళ్ళండి మీరు, పెండ్లిలో కూడా జస్ట్ భోజనాలు చేస్తున్నారు, ఏదో అక్షంతలు వేస్తారు అండ్ కాసేపు కూర్చుంటారు, వచ్చేస్తారు. సో ఇలాంటి అంటే డిజిటల్ డీటాక్సిఫికేషన్ అనేది టూర్ ట్రావెల్ ఎప్పుడైతే మీరు ప్లాన్ చేస్తున్నారో కంప్లీట్ మొబైల్ అవాయిడ్ అనేది అక్కడ జరుగుతుంది. అప్పుడు మంచి గేమ్స్ తర్వాత వచ్చేసి ఎంగేజ్ చేస్తారనమాట మీరు పర్యాటకులకి. ఇలాంటి గేమ్స్ తర్వాత వచ్చేసి ఒక మంచి ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేయిస్తున్నట్టు వాళ్ళకి అది కూడా అందిస్తారు. అట్ ద సేమ్ టైం ఆ భోజనాలు కూడా మంచివి అంటే ఎప్పుడైతే మీరు ఆ ఫుడ్ ఇవన్నీ ఒక టేస్టీ అండ్ హెల్తీ పరంగా కూడా చూసుకుంటే చాలా మీకు రెస్పాన్స్ అనేది మంచిగా వస్తుంది. ఒక మంచి సీజనల్ బిజినెస్గా కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. అంటే ఖాళీగా ఉన్నాను, ఏది తోచట్లేదు, ఏం చెయ్యాలో ఆలోచన కూడా రావట్లేదు అన్న వాళ్ళందరూ
వీటికి అర్హుకులు. అండ్ స్టూడెంట్స్ కూడా ఇవి ప్లాన్ చేయొచ్చు సిరి గారు. స్టూడెంట్స్ ఎలాగో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా మెడికల్ వీళ్ళంతా అంటే ఎవరైతే మేజర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను. సో వీళ్ళందరూ ఇలాంటి ట్రిప్స్ చేస్తుంటారు, జనరల్గా ఒక ట్రావెల్ ఏజెన్సీని హైర్ చేస్తుంటారు. అలా కాకుండా వీళ్ళే ఒక మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్గా క్రియేట్ అవ్వి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారంటే చాలా చాలా మీరు టీమ్స్ బిల్డ్ చేసి ఇంకా డిఫరెంట్ ఏరియాస్లో లొకేషన్ వైజ్గా కూడా తీసుకెళ్ళచ్చు. సో ఇది కంప్లీట్ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు నో నీడ్ టు ఇన్వెస్ట్ హియర్. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఎవరికైతే మీరు ప్రపోజ్ చేస్తున్నారో వాళ్ళ త్రూ కూడా మీరు ఫ్యామిలీ త్రూ కావచ్చు, ఫ్రెండ్స్ త్రూ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కూడా చెప్పండి అన్నప్పుడు మీకు అక్కడే మార్కెటింగ్ అయిపోతుంది. సో యూ విల్ గెట్ ద లీడ్స్, నెంబర్ ఆఫ్ లీడ్స్ ఫ్రమ్ దేర్. సో ఇది చాలా చాలా మంచి బిజినెస్ ఐడియా సిరి గారు. ఎవరైనా చేయొచ్చు, మహిళలు కూడా చేయొచ్చు. ఇంటి వద్దే ఉండి గ్రూప్ ఆఫ్ పీపుల్ని గ్యాదర్ చేయడం, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళని తీసుకోవడం, అండ్ క్యాటరింగ్ వాళ్ళని నేను చెప్పాను కదా, టెంట్స్ వాళ్ళని మీరు హైర్ చేసుకున్నారంటే చాలు, ట్రావెల్ అవన్నీ చూసుకుంటే చాలు. ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసి హోస్ట్ మీరే ఉండి ఒక మంచి హోస్ట్ సర్వీస్ ఇస్తున్నారు అంటే తరచుగా ఇంకా ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కానివ్వండి, దసరా హాలిడేస్, ఇంకా డిఫరెంట్ అకేషన్స్కి మిమ్మల్ని సంప్రదిస్తారు. ఒక 2-3 days కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. ఇది 1 day కూడా ప్లాన్ చేయొచ్చు. ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ నియర్ బై ఏరియాస్ అయితే లేదు, ఒక మంచి లొకేషన్ చూసుకున్నాము మేము, అక్కడ వెళ్ళి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నామంటే కూడా చాలా చాలా మంచిగా ఉంటుంది. అండ్ రిసార్ట్స్తో కూడా మీరు టైఅప్ అవ్వచ్చు అనమాట. అక్కడ నుంచి కూడా మీకు కన్సెషన్ దొరుకుతుంది. కాబట్టి సో మీరు ఒక మంచి టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్లో ఎంటర్ అవ్వచ్చు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. గ్రేట్ ఐడియా అండి, అండ్ చాలా కొత్తగా కూడా ఉంది. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ కోసం కావచ్చు, బిజినెస్ ఐడియా కోసం కావచ్చు, లేదంటే మార్కెటింగ్ పరంగా బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందండి? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు, టీమ్ విల్ గైడ్ దెమ్ అండి. అండ్ అలాగే చాలా వరకు కూడా మీరు ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అని విన్నాను. ఏ వాటికి ట్రైనింగ్స్ ఉంటాయండి? వాటిని కూడా ఎలా మేము కావాలి సంప్రదించాలి అంటే మార్గం ఏంటి? ఎస్ డెఫినెట్లీ సిరి గారు, మేము సాఫ్రాన్ ట్రైనింగ్ ఇంట్రడ్యూస్ చేసాము, తర్వాత వచ్చేసి మష్రూమ్ ట్రైనింగ్ ఇంట్రడ్యూస్ చేసాము. అండ్ ఇంకా తరచుగా రానున్న డేస్లో చాలా చాలా ఇంకా ట్రైనింగ్స్ రాబోతున్నాయి. ఇది అంటే ట్రైనింగ్కి కనెక్ట్ చేస్తుంది. చాలా వరకు డౌట్ రావచ్చు, ట్రైనింగ్ ఏంటి మళ్ళీ మేడం తో సంప్రదించడం ఏంటి అనేది. వీళ్ళకి నేను డిటెక్ట్ చేస్తాను అనమాట. అంటే ఎవరి స్కిల్ అయితే దేనికి సూట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఆ ట్రైనింగ్స్ ప్రిఫర్ చేస్తాము. ఇది అందరూ చేసే ట్రైనింగ్ కాదు. అంటే నాకు నచ్చుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్రాన్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని ఉంటుంది, సాఫ్రాన్ ట్రైనింగ్ తీసుకోవాలని ఒకరు ఆలోచిస్తుంటారు. సో వీళ్ళకి తగిందా కాదా ఎగ్జాక్ట్లీ, అంటే వీళ్ళ బడ్జెట్ అకార్డింగ్ టు దేర్ బడ్జెట్, దేర్ స్కిల్, తర్వాత వచ్చేసి వీళ్ళ ఇంట్రెస్ట్, ప్యాషన్ని బట్టి నేను ట్రైనింగ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకున్న వెంటనే మీరు చాలా వరకు ఏం చేస్తారంటే చాలా చాలా క్లాసెస్ అటెండ్ అవుతారు సిరి గారు. అంటే జనరల్గా చెప్తున్నాను, స్వభావము ఒక 4-5 క్లాసెస్ అటెండ్ అవుతారు కానీ అక్కడికే మర్చిపోతారనమాట. అలా కాకుండా వాటి త్రూ కూడా మీరు డబ్బులు పెట్టారు కాబట్టి యూజ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ ఫాలో అప్స్ నా నుంచి ఉంటాయి వాళ్ళకి. సో బిజినెస్ వీళ్ళు సెటప్ చేసి మొత్తం అన్నంత వరకు కూడా నేను వాళ్ళని గైడ్ చేస్తూనే ఉంటాను. కాబట్టి సో ఇలాంటి ఫాలో అప్స్ త్రూ ఒక మంచి ట్రైనింగ్ మీకు ఏది సూట్ అవుతుందో సో నేను రికమెండ్ చేస్తాను. అలా ఎవరైనా కావచ్చు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.